ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. శరీరం యొక్క యథార్థ స్థితి ఏమిటో తెలుసుకోవాలని శంకరులు చెప్తారు. నేను కాని శరీరాన్ని మనమందరం గొప్పదిగా భావిస్తాం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేనంటే దేహభావన కలుగుతుంది. నేనంటే శరీరం అనే అంటాం. శరీరాన్ని పోషించడానికి, అలంకరించడానికి, కోరిన వస్తువులను అందించడానికి మనం ఎంతో కృషి చేస్తాం. కానీ మన జన్మ ఎందుకేనా? శరీరాన్ని పెంచి పోషించి అందంగా అలంకరించి అనుభవించి ఆనందించడానికేనా? అంతే అనుకుంటే అంతకన్నా శోచనీయమైన విషయం ఇంకొకటి లేదు అంటారు శంకరులు. ఎందుకంటే ఈ శరీరము ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసులో ఉన్నప్పుడు అందంగా ఆకర్షణీయంగా ఉన్నా కొంతకాలం గడిచేసరికి అది సడలిపోతుంది, కృషించిపోతుంది, అందవిహీనమవుతుంది, చివరికి రాలిపోతుంది. ప్రాణం పోయిన తర్వాత ఈ దేహాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది. కుటుంబ సభ్యులు ఈ కట్టెను మండే కట్టెల మీదకు చేర్చి దహనం చేసేస్తారు. మరి ఇలాంటి శరీరాన్ని చూసుకొని దీనికోసం విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం, మానవ జీవిత పరమార్థాన్ని సాధించడానికి వినియోగించకపోవడం తెలివైన పనేనా? దీన్ని మనం మరువరాదు. ఈ శరీరము నేను కాదు. ఇది కేవలము ఒక ఉపాధి మాత్రమే. నేను వాడుకునే ఒక పరికరం మాత్రమే. నువ్వు తెచ్చుకున్న పిడికడు ప్రారంధము ఎగ్జిక్యూట్ అవటానికి దానికి ఒక శరీరం కావాలి. లేకపోతే ఈ అహంకారానికి శరీరంతో ఏం పని? కాబట్టి ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ లోపల అవి ఆ కర్మ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి నడవటానికి ఒక ఉపాధి కావాలి. అందుకని ఈ అహంకారము శరీరంతో తాదాప్యము చెందినట్లుగా ఉంటుంది. లేకపోతే ఈ అహంకారానికి శరీరంతో ఏ పని ఉండదు. ఇది కేవలము ఒక పరికరం మాత్రమే. ఒక ముఖ్యమైన పని కోసం వినియోగించాల్సిన సాధనం మాత్రమే. కనుక దీన్ని తెలివిగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సత్య శోధనకై, పరమాత్మ ప్రాప్తికై వినియోగించాలి. అంతే తప్ప అశాశ్వతమైన శరీరాన్ని పోషించడమే మానవ జీవితం యొక్క పవిత్ర కర్తవ్యం కాదు. ఈ దేహము రక్తము, మాంసము, మలము, మూత్రముతో కూడిన ఒక మాంసపు ముద్ద అంటారు శంకరులు. శరీరము నిలబెట్టుకుంటానికి ఏ సాధన అవసరం లేదు. అది ఆ ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆ ప్రారంధం ముగిసిన తర్వాత ఈ శరీరము దానంతటా అదే రాలిపోతుంది. శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు నీవనుకుంటున్నావు. దేహ ధర్మాలు నీవనుకుంటున్నావు. దేహానికి నొప్పి వస్తే నాకు నొప్పి వచ్చింది అనుకుంటున్నావు. కాబట్టి శరీరాభిమానమే మనకు బంధం అని గ్రహించి దీన్ని ప్రాణం ఉన్నంతకాలం ఎలా ఉపయోగించుకోవాలో, ఏమి సాధించుకోవాలో అనే విషయాన్ని నిరంతరం విచారణ చేసుకోవాలి అని మనకి శంకరులు చెప్తారు. బుడగ వంటి బ్రతుకు ఒక చితికలోనే చితుకు అంటారు. ఈ శరీరము ఎప్పుడు రాలిపోతుందో ఎవరికీ తెలియదు. మృత్యువు ఎప్పుడు కబలిస్తుందో ఎవరికీ తెలియదు. వీఆర్ రన్నింగ్ ఆన్ రిజర్వ్ అంటారు గురువు గారు. ఈ శరీరము కట్టెలో కాలి బూడిద అవ్వకముందే నీవు చనిపోవాలి. అంటే ఇక్కడ నీవు చనిపోవాలి అంటే ఈ నీ దేహాభిమానము చనిపోవాలి. నేనంటే దేహము అన్న భావన చనిపోవాలి. అదే నిజమైన చావు. శరీరము చనిపోవడము నిజమైన చావు కాదు. ఆ శరీరంలో ఉన్న దేహాత్మ బుద్ధి చనిపోవడము నిజమైన చావు. ఇక్కడ అగ్ని మనకి దహించే గుణం ఉంది అగ్నికి. ఈ అగ్ని ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని దహించేస్తుంది. ఈ శరీరములో ఉన్న ప్రాణము, ఆ ప్రారంధము తీరిపోగానే
ఈ శరీరము తీసుకెళ్ళి ఆ కట్టెల మీద పెడతారు, ఆ అగ్ని అంటిస్తారు, అగ్నిని ముట్టిస్తారు. అగ్నికి దహించే గుణం ఉంది కాబట్టి ఆ శరీరాన్ని దహించేస్తుంది. అలాగే ఇంకొక అగ్ని ఉంది, అదే జ్ఞానాగ్ని. ఆ అగ్ని కూడా దహించేస్తుంది. ఏం దహిస్తుంది? శరీరాన్ని దహించదు, శరీరంలో ఉన్న ఆ దేహాత్మ భావనని దహింపచేస్తుంది. అదే జ్ఞానాగ్ని. ఈ జ్ఞానాగ్ని ఆ యొక్క అజ్ఞానాన్ని దహించేస్తుంది. అంటే ఇక్కడ దహించడము అంటే ఇక్కడ వస్తువు దాన్ని కాల్చి బూడిద చేయటం కాదు ఇక్కడ. అంటే నిజానికి ఈ దేహాత్మ బుద్ధి లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది. ఆ భ్రమ తొలుగుతుంది అంతే. ఆ భ్రమ ఆ మిథ్య ఏదైతే ఉందో ఆ మిథ్యని దహింపజేస్తుంది అంటారు. అంటే ఇక్కడ లేనిది లేనట్లుగా పోతుంది, ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ జీవుడు ఈ లౌకిక విషయాల్ని కళ్ళు మూసుకొని చేసేస్తున్నాడు. మృత్యువు ఆసన్నమైనప్పుడు మళ్ళీ అదే కళ్ళు మూసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అజ్ఞానంతో జీవితమంతా పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఇలా పరుగులు పెట్టే ఈ జీవుడు ఆ జీవితకాలం బాల్యము, యవ్వనము, ఆ వార్ధక్యాల్లో ఎలా వృధాగా గడిచిపోతుందో ఈ జీవుడు విచారణ చేయట్లా. జీవితమంతా ఇలా గడిచిపోతుంటే ఇక జీవిత పరమార్థమైన నేనెవరు, నా స్వరూపం ఏమిటి అనేది విచారణ ఎంతమాత్రము చేయట్లేదు. ఎంతసేపటికి సంపాదించడము, తినడము, నిద్రపోవడం, పిల్లలను కనడం, వారిని పోషించడం, కూడబెట్టడం, అనుభవించడం అనే కార్యాలలో మునిగిపోతూ ఉన్నాడు. అంటే వీడు కూడా జంతువులానే జీవిస్తూ ఉన్నాడు. వాటికిను మనిషికి ఏం తేడా లేదు అంటారు శంకరులు. జంతువులు కూడా తింటున్నాయి, తాగుతున్నాయి, సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి, నిద్రపోతున్నాయి, వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటున్నాయి, అవి అనుభవిస్తున్నాయి. జీవుడు కూడా అదే చేస్తున్నాడు, మనిషి కూడా. అదే భగవంతుడు ఈ జీవుడికి ఒక వివేకం ఇచ్చాడు, ఒక బుద్ధి సూక్ష్మత ఇచ్చాడు, ఒక ప్రజ్ఞ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. వాటికి లేనివి మనిషికి ఇచ్చాడు. ఆ బుద్ధి సూక్ష్మతతో ఆ సత్యాన్ని తెలుసుకోవాలి వీడు. అదే భగవాన్ చెప్తారు, ది పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్, నథింగ్ ఎల్స్ టు డూ అంటారు. అయినా ఈ మానవుడు ఇహంలో ఉన్న అల్ప విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ దుఃఖాలతో కూడిన తాత్కాలిక సుఖాలనిచ్చే విషయ వస్తువుల్లోనే సుఖాన్ని వెతుక్కుంటూ నరక సదృశ్యంగా ఉండే సంసార దుఃఖ సాగరంలోనే స్వర్గాన్ని వెతుక్కుంటూ అజ్ఞానంలోనే జీవితాన్ని గడుపుతున్నాడు. వీటన్నిటినీ మించిన ఆ శాశ్వత ఆనందం ఒకటి ఉన్నదని, అది తనలోనే ఉన్నదని, అది అసలు తన స్వరూపమేనని తెలుసుకోలేక అజ్ఞానంతో జీవితమంతా పరుగులు పెడుతున్నాడు. ఇలా పరుగులు పెడుతుంటే ఇక పరమాత్మను చేరుకునేది ఎప్పుడు, అది విచారణ చేసేది ఎప్పుడు? లౌకిక విషయాలకే పరిమితమైపోతే పారమార్థిక విషయాలకు చోటెక్కడ? అదే శంకరులు అంటారు, మనిషిగా పుట్టినందుకు భగవంతుడు వివేకాన్ని ఇచ్చినందుకు సాధించవలసింది ఇదేనా? కానే కాదు. బుద్ధిని పరమాత్మ వైపునికి మళ్లించి ఆయనపై ప్రేమానురాగాలు చూపించి ఆయనను స్మరిస్తూ కడకు ఆయన్ని అందుకోవడమే మానవ జీవిత పరమార్థం. అందుకే మానవ జన్మ లభించింది. తామరాకు మీద నిలిచిన నీటి బొట్టు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు, అటు ఇటు కదులుతూ అంతలోనే అదృశ్యమైపోతుంది. అలాగే మానవ జీవితం నీటి బుడగలాంటిది, క్షణికమైనది. ఇప్పుడున్నట్టే ఉంటాం, మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుండి వీడ్కోలు తీసుకోవాల్సిందే. అనంతకాల ప్రవాహంలో మానవ జీవితం అత్యంత అల్పమైనది. పోనీ ఉన్న కొద్ది కాలమైన సుఖంగా హాయిగా ఉంటామా? లేదు. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాం, బాల్యంలో అడిగిన వాటిని తల్లిదండ్రులు కొనిపెట్టలేదని ఏడుస్తాం, పెద్దయ్యాక కలిగే కోరికలు తీరకపోతే తీరలేదని ఏడుస్తాం, తీరితే కొత్త కోరికలు కోరుకొని వాటి కోసం ఏడుస్తాం. వృద్ధాప్యంలో శరీర అవయవాలు పట్టుదప్పి బలం సన్నగిల్లుతుంది, దానికి ఏడుస్తాం. చివరకు మృత్యువు అనే రాక్షసి పట్టి పీడిస్తుంది, దానికి ఏడుస్తాం. అప్పుడు కూడా అయ్యో అన్నిటినీ వదిలిపోవాల్సి వస్తుందే
అని అప్పుడు కూడా ఏడుస్తాం. దీన్నే భగవద్గీతలో జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం అన్నారు. శంకరులు కూడా లోకం సమస్తం శోకహతం అన్నారు. జన్మ ఉండేది కొద్ది కాలం, ఆ కాస్త సమయంలో అనేక దుఃఖాలు, బాధలు, భయాలు, శోకాలు. ఇలాంటి జీవితంలో ఎక్కువగా ఆశలు పెట్టుకోరాదని, పెట్టుకొని వాటిని తీర్చుకోవడానికి మూఢులు కారాదని చెప్తారు. ఒక్క క్షణం ఈ జీవితాన్ని వృధా చేసినా ఆ క్షణం మళ్ళీ తిరిగి రాదని, మృత్యువు ఎప్పుడూ మన వెన్నంటే ఉంటుందని, ఆ విషయాన్ని గుర్తించుకోవాలని శంకరులు బోధించారు. కాబట్టి ఈ మానవ జీవిత పరమ లక్ష్యము భగవాన్ చెప్తున్నారు ఇక్కడ. సో నువ్వు అంతర్ముఖమయ్యి నువ్వు ఎవరివో తెలుసుకో. ఇక్కడ అంతకన్నా వేరే పని లేదు. ఎందుకంటే నువ్వు ఏదైతే తెచ్చుకున్నావో ఆ ప్రారంధము నీవు గ్రహించినా గ్రహించకపోయినా, నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా, నువ్వు చేసినా చేయకపోయినా అది తనకు తానుగా అది ఆ ఉపాధుల ద్వారా అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. నీ ప్రమేయం అంటూ ఏమీ ఉండదు ఇక్కడ. నువ్వు ఒక పనిముట్టు, ఆత్మచేతిలో నువ్వు ఒక పనిముట్టు. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఈ సృష్టిని మొత్తము నడిపిస్తూ ఉన్నది. కాబట్టి నీ యొక్క ప్రారంధాన్ని కూడా ఆ ఆత్మ ఆధారంతోనే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నది. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది. ఏది జరగదో అది ఎప్పటికీ జరగనే జరగదు. దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు అంటారు రమణులు. కాబట్టి పరిపూర్ణంగా ఆ యొక్క పరమాత్మునికి అర్పితమై నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకో. నీ నిస్సహాయతని గ్రహించి ప్రభు నేను కాదు నీవేనని ఎప్పుడూ అనుకోవటం, నేను నాది అనే భావాన్ని విడిచి అంతా ఆ పరమాత్మునికి అంకితం చేసి నీ జీవిత గమనాన్ని ఆయన ఆధీనం చేయటం. భగవంతుడు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని కోరిక ఉన్నంతకాలం శరణాగతి పరిపూర్ణం కాదు. ప్రపత్తి అంటే ఆ సర్వేశ్వరుని పట్ల అచంచలమైన నిర్హేతుకమైన ప్రేమ, ఆఖరికి మోక్షం కొరకు కూడా కాదు. దీనినే మరొక విధంగా చెప్పాలంటే విధిని గెలవాలంటే ఆత్మ విచారణ మార్గం ద్వారా కానీ, భక్తి మార్గం ద్వారా కానీ అహంకారాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలి. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.